అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ప్రతి సబ్జెక్ట్ గురించి మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండకపోవచ్చు, వీళ్ళు మారాలని మీరు చెప్పరు, బట్ మీకు కొన్ని అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ టాపిక్ కి సంబంధించి వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్? ఏ హిపోక్రసీ చెప్పారు, రెండు వాట్ ఎల్స్ ఇస్ యువర్ అబ్జర్వేషన్? గిల్ట్. మీకు సెక్షువల్ డిజైర్ ఉండటం అనేది గిల్టీగా ఫీల్ అవటం, దాని గురించి మాట్లాడకపోవటం, దాన్ని కప్పేసి ఉంచడం అనేది it is creating a suppression. It will stunt your growth, it will stunt your expansion of your mind. Sexual desire ni stunt చేయడం వల్ల దాన్ని ఫ్రీగా వదిలేస్తే బాగా ఎదిగిపోతారు మనుషులు. 100%. ఎలా ఎదుగుతారు? It will expand in terms of your happiness, your energy levels, everything will increase because of that. ఎందుకంటే ఒక న్యాచురల్ డ్రైవ్ ని మీరు ఎప్పుడు సప్రెస్ చేయకూడదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ విత్ ఇట్. అంటే ఇప్పుడు ఒక ఏదైనా మీరు అతి చేసినా, లేకపోతే ఇంకొకళ్ళు ఫ్రీడమ్కి ఇది చేసినా, అంటే ఇప్పుడు నేను అనేది సపోజ్ ఒక రేపిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు, వాడిలో ఒక సెక్షువల్ ఫీలింగ్ వచ్చింది, కానీ ఆ అమ్మాయి ఫ్రీడమ్ని వాడు అటాక్ చేస్తున్నాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేని తనాన్ని బలవంతంగా ఫిజికల్గా చేసి ఆ అమ్మాయిని హర్ట్ చేసి నిర్భయ లాంటి కేసులో ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. అదేంటి, దట్ ఈస్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ థింగ్, ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్. ఎందుకంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక మామూలు మగవాడికి కూడా ఒక అందమైన అమ్మాయి వస్తా అంటే వాడికి ఒక సెక్షువల్ ఫీలింగ్ రావచ్చు, కానీ ఆ ఫీలింగ్ని వాడు అలాగ దాన్ని he won't demonstrate it that way like what the sexual criminals will do or rapists will do. So rapist lo unna avasam meer anedi criminal behavior is another aspect. Yeah, it is a completely different it's not aspect. A sexual aspect. Yeah, ఎందుకంటే that's a aspect, you are invading the privacy of some other person. You know, it's a power issue. It's a power issue. Yeah, correct. So ఇప్పుడు నేను పర్సనల్ గా ప్రైవేట్ గా ఒక అమ్మాయిని చూసి లేకపోతే అమ్మాయికి నేను కాంప్లిమెంట్ ఇచ్చు, there is nothing wrong in that, because that is what you're respecting the feeling of sex, like you're respecting the feeling of power, you're respecting the feeling of anything which gives you pleasure, either physically or emotionally or intellectually. So in other words, you're almost advocating free sex 100% in the society. Yeah, మన ఇండియన్ సొసైటీ లో 100%. ఇండియన్ సొసైటీ కదా, హ్యూమన్ బీయింగ్స్ లో నేను చెప్పేది ఫ్రీ సెక్స్. దానికి పరిధులు అంటూ ఉంటాయా, లేకపోతే అవి కూడా లేవా? అదేంటున్నా, పరిధులు అనేది మీకు అర్థం చేసుకుంటున్న దాంట్లోంచి లాలో ఏముంది, లాలో ఎక్కడ ఫ్రీ సెక్స్ ఒప్పుకోరు. ఫ్రీ సెక్స్ అనేది ఒప్పుకోబడదు. కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఉంది. ఒక మగవాడు ఒక అమ్మాయి వాళ్ళిద్దరు కోరుకున్నప్పుడు ఒక ఫ్రీ సొసైటీ, ఒక డెమోక్రటిక్ సొసైటీలో స్టేట్ ఎప్పుడు రాదు, అన్లెస్ ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అనదర్ కంట్రీ ఆ లాస్లో అవుట్ సైడ్ దిస్ అనేది. ఓకే, దేర్ కుడ్ బి అడల్టరీ, దేర్ కుడ్ బి సంథింగ్, అదన్నీ దేర్ ఆల్ వెరీ సొసైటల్ స్ట్రక్చర్. ఇట్స్ నాట్ టు సప్రెస్ ఎ సెక్షువల్ ఫీలింగ్. బట్ వి ఆర్ టాకింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సొసైటీ. నేను అదే చెప్తున్నాను, నేను సొసైటల్ స్ట్రక్చర్ చెప్తున్నాను. సొసైటల్ స్ట్రక్చర్లో లా ఆఫ్ ద ల్యాండ్లో ఇది చేయకూడదు, ఇది చేస్తే ఎంత పనిష్మెంట్ వస్తుంది, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. నో, అది ఎందుకు, దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ఆ పర్టికులర్ సొసైటీలో వాళ్ళకున్న ట్రెడిషన్ కల్చర్, ఎప్పటి నుంచో రాసుకున్న లాస్ని ఎనాక్ట్ చేసిన వలన. సెక్స్ బిట్వీన్ కన్సెంటింగ్ అడల్ట్స్ అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఆ ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు చేసుకోవడానికి సొసైటీ హాస్ నో బిజినెస్ టు కమ్ ఇన్ బిట్వీన్. లాస్ హావ్ నో బిజినెస్ టు కమ్ అంటారు. లాస్ నేను ఏం చెప్పలేను, లాస్ బికాజ్ లా ఈజ్ అ కంట్రీ. మీరు ఇంత లా ఆఫ్ ది ల్యాండ్ డిఫరెంట్. లా ఆఫ్ ది అంటే మీరు ఇండియాలో ఉన్నారు, నేనే అమెరికాలో ఉండొచ్చు, నేనే పోలాండ్లో ఉండొచ్చు, ఇంకోదో లేకపోతే ఒక ముస్లిం కంట్రీలో ఉండొచ్చు. బట్ ఇఫ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ హ్యావ్ టు ఫాలో ది లా ఆఫ్ ది ల్యాండ్. చాలాసార్లు మనం ఏంటి లా ఎప్పుడో పాతది, ఏంటి దీనికి రెలవెన్స్ ఉందా అంటాం, కానీ అన్నా మనకు ఒక డిస్ప్లెజర్ ఉన్నా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఒక ఫ్రీ సొసైటీలో. బట్ యూ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. ఎందుకంటే మీకు ఎన్నో అడ్వాంటేజెస్ దొరుకుతున్నాయి, బికాజ్ యూఆర్ గెటింగ్ సెక్యూరిటీ, మీకు రోడ్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి ఆ సమాజంలో. అందుకని దాన్ని ఫామ్ చేసి ఈ రూల్స్ పాటించాలి, మీ ఇష్టం ఉన్నా పాటించకపోయినా యూ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీరు లోపల ఫీల్ అవుతుంది వేరు, ఎందుకు ఫీల్ అవుతున్నారో, అసలు ఎందుకు ఈ ఫీల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించడం, దాన్ని అనలైజ్ చేయటం అనేది వేరు. మీరు బిహైండ్ ద సీన్స్ మొత్తం చెప్పేశారు, దాన్ని ఫ్రంట్ ఎండ్ చూద్దాం. హౌ ఇస్ ఇట్ ఇంప్లిమెంటెడ్ అండ్ వేర్ ఆర్ ద లైన్స్ అండ్ లిమిట్స్, కరెక్ట్, హౌ డు వి డ్రా. కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య ఎందుకు కోరిక పుడుతుందో చెప్పేశారు మీరు. అది ప్రకృతి, దే ఫర్గెట్ ది రోల్ ప్లేయింగ్ అండ్ ఆల్ దట్ అని. సో ఫ్రంట్కి వస్తే లా ఆఫ్ ద ల్యాండ్ ఒకటి చెప్తుంది, సొసైటల్ హిడెన్ పర్మిషన్స్ కొన్ని ఉంటాయి, హిడెన్ అలవెన్సెస్ అంటాం. టూ కన్సెంటింగ్ అడల్ట్స్ వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్, దే లైక్ టు బీ విత్ ఈచ్ అదర్, ఎవరికి నొప్పి కలగట్లేదు వాళ్ళ బంధం వల్ల. ఇస్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ అకార్డింగ్? See, that's what I'm saying. I 100% believe the human being ke maximum freedom in a society, it will grow the most fastest, and the biggest example of that is America. Human being freedom ni eppudu aapadu. Height of democracy lo adu untadi. Adi dictatorship lo undakapochu, communism lo undakapochu, inkoka
రిలీజియస్ లాస్ పెట్టిన కంట్రీస్లో ఉండకపోవచ్చు. ఒక ఇండివిజువల్కి వాడికి ఆ అమ్మాయికి కావాల్సిన అన్ని విధాలుగా మ్యాక్సిమం ఫ్రీడమ్ అనేది దట్ ఈస్ ద హైట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ. ఓకే, దట్ ఇట్ డెఫినెట్లీ ఐ మీన్ ప్రొపగేట్. ఓకే. అలాంటి అమెరికాలోనే ఎక్సెప్ట్ ఇన్ నెవాడా స్టేట్ ఎవ్రీవేర్ ఎల్స్ ప్రాస్టిట్యూషన్ ఇస్ అ క్రైమ్. ప్రాస్టిట్యూషన్ ఇన్ ద కాంటెక్స్ట్ దట్ వీఆర్ టాకింగ్, దే ఆర్ 2 కన్సెంటింగ్ అడల్ట్స్. ఎవరు ఫోర్స్ చేసి అక్కడ మాఫియా ట్రాఫికింగ్ లోకి ఇరికించి పవర్ స్ట్రగుల్ లేదు. ఇష్టపడి ఒక అమ్మాయి ఆ వృత్తిలోకి వచ్చి ఒక ఇష్టపడిన మొగాడుతో షీ స్పెండ్స్ టైం. ఇలాంటి కాన్సెప్ట్ కూడా అమెరికా లాంటి దేశంలోనే కళ్ళెం వేశారు. ఎందుకు వేసుంటారు? ఏదో పాయింట్. ప్రాస్టిట్యూషన్ ఇస్ ఎ క్రైమ్ అని దట్ ఈస్ కమింగ్ అండర్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే అక్కడ ఒక ర్యాకెట్ ఉందా, ఒక అమ్మాయిని ఏ రెగ్యులేషన్లో తనని ఒక ఏమంటారు ఒక ఫోర్స్ చేస్తున్నారా, లేకపోతే దానికి కన్సర్న్ థింగ్స్ కేర్ చేసుకుని ఆ పర్టికులర్ కమ్యూనిటీలో అమెరికన్ డెమోక్రసీ వర్క్స్ వెరీ డిఫరెంట్. ఆ పర్టికులర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్లో వచ్చిన ఇది అక్కడ కూడా మారిపోతూ ఉంటాయి లాస్. మీరు ఒక 20 years బ్యాక్ తీసుకుంటే కొన్ని స్టేట్స్లోనే ఫ్రీడమ్ ఉండొచ్చు, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో ఉంటుంది అది. ఇంకోటి ద పాయింట్ ఈజ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇక్కడ కూడా ప్రాస్టిట్యూషన్ అనేది అమ్మాయిని ఫోర్స్ చేసినందుకు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అక్కడ. కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏంటి ప్రాస్టిట్యూషన్లో క్రైమ్? సెక్స్ ఇస్ నాట్ ద క్రైమ్. You are using that for a commercial transaction. You are using that which is banned under whatever Sita Act, Immoral Traffic Act or whatever. But a commercial transaction అనేది మీరు ప్రూవ్ చేయలేకపోతే అక్కడ కేసు లేదు బేసిక్గా. There is no crime. That is the reason most of the time you don't understand what happens to the either the girls or the clients. అండ్ వీళ్ళు మీడియా వాళ్ళు అంతా ఫోటోలు తీసేసి వీడియోలు తీసి పట్టుకెళ్ళిపోతారు. రీసెంట్ గా మన సిటీలోనే అయింది. ఫర్ ఎగ్జాంపుల్, కంటిన్యూయింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్, ప్లీజ్ ఎలాబరేట్. అక్కడ కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరగలేదు అని ప్రూవ్ చేస్తే దేర్ ఇస్ నో కేస్ అంటున్నారు. మన సిటీలో అయిన ఒక నటికి సంబంధించిన. కానీ అది దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎ స్టింగ్ ఆపరేషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ లాట్ అదర్ థింగ్స్. ఎందుకంటే అమ్మాయి ఒప్పుకోవటం, కన్ఫెషన్ చేయటం డిఫరెంట్, అమ్మాయి ఒప్పుకోకపోవటం, అసలు అమ్మాయి ఎందుకు ఉంది ఆ పరిస్థితులు అనేది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కేస్. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ what it is coming out, so I don't think that is a correct example in the context. Manam aade context lo I'm bringing back the subject to where we were. You're saying consenting adults madhya jarige ఏ విధమైన ఎక్స్చేంజ్ కూడా సొసైటీకి ఆపే హక్కు లేదు. అమెరికా లాంటి అడ్వాన్స్ దేశంలో కూడా ఎందుకు ఆపుతున్నారంటే అందులో ఆ ఆస్పెక్ట్ కాదు, ఇంకో దృష్టి నుంచి దాన్ని ఆపుతున్నారని చెప్తున్నారు. సో ఇన్ అదర్ వర్డ్స్, ప్రాస్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ మోర్ బౌండ్ బై అదర్ లీగల్ ఫ్రేమ్వర్క్ రాదర్ దెన్ ద సొసైటల్ మారలిస్టిక్ ఆస్పెక్ట్ అంటున్నారు, అంతేనా? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు సెన్సార్ ఉంటుంది. ఒక అమ్మాయి ఇక్కడ తై కనిపించింది, అది కట్ చేయమంటారు. ఎందుకంటే అది లాస్ ఎప్పుడో రాసుకునే. అదే కన్సర్న్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు హౌ ఆర్ యూ గోయింగ్ టు కంట్రోల్ ద పాన్? మనకి మీరే చూశారు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని పాన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అంటే అది మగోడు, జస్ట్ బికాస్ దెన్ పొజిషన్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే ఆర్మీలో ఉన్నప్పుడు చూడరా, that is completely related to what their privacy is. So అప్పుడు పాన్ చూస్తున్నారా అని ఒకటి, పాన్ చూస్తే తప్పేంటి అని అడగటం ఒకటి, పాన్ చూస్తే తప్పేంటి ఆల్సో హ్యాస్ టు హ్యావ్ ఎన్ ఈక్వల్ డిబేట్. ఎప్పుడైతే మీరు రెప్రెషన్ తీసేస్తారో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ స్వీడన్ అండ్ ఆల్ దట్, సెక్షువల్ క్రైమ్ మ్యాక్సిమం తగ్గింది ఆ కంట్రీస్లో. ఎక్కడెక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది తీస్తారు. మ్యాక్సిమం సెక్షువల్ క్రైమ్ ఉండేది రిస్ట్రిక్షన్ ఉన్న కంట్రీ. మనకి ఎంత ట్రెడిషన్ అన్నీ పెట్టి నిర్భయ లాంటి రేప్ కేసు నాకు తెలిసి అమెరికాలో ఎప్పుడు జరగదు, యూరోప్లో జరగదు. వీల్ హావ్ టు ట్రెడ్ లిటిల్ బిట్ ఇంటూ క్రైమ్. మీరు క్రైమ్ లేవనెత్తారు కాబట్టి సౌదీ అరేబియా లాంటి దేశాల్లో బాగా రెస్ట్రిక్షన్ ఇంతకంటే ఎక్కువ బుర్కాలు వేస్తూ తిరుగుతారు. అక్కడ ఇంత జరుగుతుందని సెక్షువల్ క్రైమ్స్ జరుగుతున్నట్టు మనకు తెలియదు కదా. సెక్షువల్ క్రైమ్స్ అక్కడ డెఫినెట్ గా చాలా తక్కువ. ఇక్కడ చిన్న పిల్లలకి సెల్ ఫోన్స్ లో పాన్ చూపించి లైంగికంగా వేధిస్తున్నట్టు హారిఫైయింగ్ స్టోరీస్ బయటకు వస్తున్నాయి. హౌ కెన్ వి మేక్ ఎవ్రీథింగ్ ఫ్రీ? But that's what I'm saying. The point, making free is already free. That's what I'm trying to say. It's a global freedom వచ్చేసి no one can stop it అని చెప్తున్నాను. అది ఫ్రీ చేయమని అంటలా. దాన్ని ఒక సైంటిఫిక్ అర్థం అంటే ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ నుంచే ఇప్పుడు నాకు ఐ సా ఏ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ. ఇట్స్ కాల్డ్ పాన్ ఇన్ ద మైండ్. ఐఎమ్ నాట్ వెరీ షూర్ ద నేమ్. డాక్యుమెంటరీలో అదేం చెప్పాడంటే ప్రపోజ్ చేసిన థియరీ, యాజ్ లాంగ్ యాజ్ యూ యాక్సెప్ట్ యూ కాంట్ స్టాప్ పాన్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రతి పిల్లోడికి వాడికి ఉన్న టెక్నాలజీ ఓన్లీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ ఉన్నప్పుడు సెల్ ఫోన్లో మీరు ప్రపంచం అంతా చూడొచ్చు, మీరు దేన్ని ఆపలేరు, పాన్ ఒకటే కాదు. అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఓన్లీ వే టు డూ ఇట్ ఈస్ ఫస్ట్లే పిల్లోడికి అసలు సెక్స్ అనేది ఉండదు లైఫ్లో అని ప్రిటెండ్ చేసి దాన్ని కార్పెట్ కింద దాయటం కన్నా ఫస్ట్ నుంచే చెప్పారు అనుకోండి, ఓకే ఇది నువ్వు ఇలా పుడతావు అని చెప్తే వాడికి అవేర్నెస్ వచ్చేసి అప్పుడు దీన్ని చూసిన మూలాన దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి,
నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లేకపోతే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. అంటే ఇప్పుడు ఎలా ఆల్మోస్ట్ మనం సినిమా చూసి ఇది స్టంట్ చేయకూడదు, ఆడేదో ఒక రిస్ట్రిక్టెడ్, అంటే అక్షయ్ కుమార్ నిజంగా దూకలేదురా 7వ అంతస్తు నుంచి అని పెడతారు కదా యాడ్లో. దిస్ ఈజ్ డన్ బై స్టంట్ పర్ఫార్మన్స్, ఈ జాగ్రత్తలు తీసుకున్న మొలాన్ని ఇట్లా చేసాడు, కానీ మామూలుగా నువ్వు వెళ్ళి 7వ అంతస్తుని దూకితే కింద పడి చేస్తావు అని అవేర్నెస్ ఇస్తున్నారు. దట్ అవేర్నెస్ షుడ్ కమ్ ఇన్ టు ద పాన్, అది అవేర్నెస్. ఇప్పుడు దిస్ ఈజ్ అ ఫ్యాంటసీ ఇమేజ్, బట్ ఇప్పుడు నువ్వు చేస్తే ఇలా వస్తాను ఓపెన్గా డిబేట్గా మాట్లాడితే వాడికి ఎడ్యుకేషన్ వచ్చి హీ విల్ టేక్ ఎ డెసిషన్ వెన్ ఎవర్ హీ బికమ్స్ అన్ అడల్ట్. కానీ అది లేదు, అలాంటిది ఉండదు మనకు మనం అనుకుని వాడికి తెలియదు అని మనకు మన అబద్ధాలు చెప్పుకుంటే దట్ విల్ క్రియేట్ మోర్ హార్మ్. You always seem to advocate porn on your Twitter also. When was the first time you watched porn? నేను ఫస్ట్ టైము ఐ విల్ టెల్ యూ, నా కాలేజ్లో నేను నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఒక చాలా పెద్ద డాక్టర్, ఒక ఎనస్థిస్ట్ ఇక్కడ ఉండేవారు హైదరాబాద్లో. సో నా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి, రంపు నువ్వు తొందరగా ఇంటికి వస్తావు అన్నాడు. ఇక్కడ మెహదీపట్నం ఎక్కడో వెళ్తే అక్కడ వాళ్ళ ద ఎనస్థిస్ట్ డాక్టర్ యూజ్ టు బి ద టాప్ డాక్టర్ అట్ టైమ్ ఉస్మానియా హాస్పిటల్లో. ఆయన బెడ్రూమ్లో టీవీ వెనకాల వీడికి ఒక 2 VHS క్యాసెట్లు దొరికినాయి. అది ఏంట్రా ఈ క్యాసెట్ అని పెడితే ఫస్ట్ టైము హీ సా పాన్ ఫిల్మ్, యూనో. అది ఫస్ట్ టైం నేను చూసింది. నేను అనుకుంటా ఇది 1985-86 ఆ టైం పీరియడ్లో అయి ఉంటుంది ఇది సంథింగ్. దాని తర్వాత విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ మేము చదువుతున్నప్పుడు, అప్పుడు నేను ఎప్పుడు ఎందుకంటే వీడియో పార్లర్స్లో వేసారు. సమ్ 15-20 పీపుల్ వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ దే యూస్ టు వాచ్, యూనో. సో సమ్వేర్ ఈ ఏరియాలో 84-86లో నేను పర్సనల్గా ఇంట్లో చూసింది. ఈ ఇంట్లో ఆ డాక్టర్ ఆయన తెచ్చుకున్న క్యాసెట్స్ మాట, ఆయన తెలియకుండా మేము పిల్లలందరం చూసాం. పిల్ల అంటే రిలేటివ్గా నేను చెప్పేది, ఇంజనీరింగ్ కాలేజ్. దట్స్ ద ఫస్ట్ టైం ఐ సా. కానీ అంటే అప్పుడు కూడా చాలా తప్పు, ఒక సెక్స్ బుక్ చదవటం తప్పు, పాన్ ఫిల్మ్, బ్లూ ఫిల్మ్ చూడటం తప్పు అనేది ఉండేది. దాని తర్వాత నేను లైబ్రరీ పెట్టిన తర్వాత, వీడియో లైబ్రరీ, నాకు ఒకటి టెరిఫిక్ ఇన్సిడెంట్ గుర్తుంది. అయితే ఆ టైంలో చాలామంది ఫిల్మ్ స్టార్స్ అందరూ బ్లూ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తారని ఒక నమ్మకం ఉండేది. నేను అడగబోయాను, మీరు విన్నాం ఇది. అది ఎందుకు ఉండేదంటే వాళ్ళకి ఇష్టం, అంటే మీ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే వాళ్ళని అలా చూడాలని, అది ఉంది అని మీరు బిలీవ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా ఫ్రెండ్ అంటే నా కజిన్ ఫ్రెండ్, నాకు ఎక్కువగా తెలీదు. ఆడు చెప్పాడు, చెన్నైలో ఒక బర్మా బజార్ ఏదో ఉండేది, స్మగుల్ గూడ్స్ అమ్ముతారు అక్కడ, బర్మా బజార్ అనుకుంటుంది అని పేరు. ఆ నడుస్తూ ఉంటే ఒకడు వచ్చి ఒక సందులోంచి బయటకు వచ్చి అనేది విజిలేసి నా దగ్గర శ్రీదేవి బ్లూ ఫిల్మ్ ఉందని చెప్పాడు. వీడు చూసి అంటే ఎక్కడ అంటే నేను కొంచెం లోపల రా అని చెప్పాడు. లోపల రా అని చెప్తే వీడు సరే వెళ్ళి ఒక పర్టికులర్ 2 సందులు తిరిగి ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక కబోర్డ్లో ఒక చిన్న తాళం తీసి ఒక VHS క్యాసెట్ బయటికి తీసాడు. దాని మీద ఏమి రాసలేదు. అంటే ఏమన్నా నాకు చూపించేదని నేను చూపించినప్పుడు, నేను టీవీ ఉంటే పోలీసులు వస్తారు, మీకు ఇష్టం ఉంటే కొనండి లేకపోతే కొనదు అని. ఆ టైంలో నేను చెప్పేది ఎప్పుడో 1984 ఆ టైంలో ఆడు 15,000 చెప్పాడు ఆ క్యాసెట్. ఆబ్వియస్లీ ఆడు ఇచ్చేది అంటే శ్రీదేవి బ్లూ ఫిల్మ్ అంటే దానికి వాల్యూ లేదు, వీడికున్న ఇంట్రెస్ట్ మూలాన. ఓకే, 15,000 VHS క్యాసెట్కి చాలా ఎక్కువ, కానీ దాంట్లో ఉన్న కంటెంట్ అనేది ఓవర్ రూల్ చేస్తుంది. సో ఈడ 15,000 ఇచ్చేసి కొన్నాడు. కొని హైదరాబాద్ వచ్చి ఆడింట్లో వైఫ్ని అందరినీ బయటికి పంపించేసి ఏదో మెష మీద వీడన్నీ వేసుకుని దాన్ని పెడితే దాంట్లో MTV పాటలు ఉన్నాయండి. ఓకే, ఆడంటాడు నాకు చెప్పాడు, వాడు అట్లీస్ట్ ఇంగ్లీష్ బ్లూ ఫిల్మ్లో ఇవ్వచ్చు కదా అంత డబ్బులు తీసుకుని. కానీ అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేనేం చెప్పానంటే ఆడికి, ఒకటి ఆ బ్లూ ఫిల్మ్ ఉందని ఎందుకు ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ అలాంటిది ఉంటే ఒక కాపీ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా నువ్వు ఆపుతావు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు వాడి దగ్గర ఉన్నాయి, మా మామయ్య చూశాడంట, మా చిన్నాన్ని చూశాడంట అని చెప్పి. ఎందుకంటే ఎక్కడో ఉంది అని నమ్మాలి అని ఒక విపరీతమైన హోప్ తోటి యు ఆర్ ట్రయింగ్ టు బిలీవ్. కానీ నేను లాజిక్ ఏమిస్తున్నాను, అది ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే అలాంటిది ఉంటే ఆపలేను. బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ డిమాండ్ ఫర్ దట్, ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ అ వైరస్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ కాపీ, ఎందుకంటే VHS టేప్ కనుక. కానీ అది కరెక్ట్, ఎందుకంటే అది మీకు రహస్యంగా ఎవడన్నా స్టింగ్ ఆపరేషన్ లాగా చేయడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే లీక్ పెమెలా ఆండర్సన్ లాగా లీక్ అవడానికి మన
లాగా ఛాన్స్ ఉంది. అలాంటివి ఉన్నాయి, ఫెయిర్ ఎనఫ్. ప్రొఫెషనల్గా చేయడానికి వీలు, ఎందుకంటే అది ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, సో ఇట్ కాంట్ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూషన్. దాని మూలాన అది ప్రొఫెషనల్గా చేసే అవకాశం లేదు. ఈ లాజిక్ అంతా ఎన్నో, ఎందుకంటే దే వాంట్ టు బిలీవ్ ఇట్ ఎగ్జిస్ట్. యూనో సేమ్ థింగ్ గోస్ టు హీరోయిన్స్. అందరూ ఇలాగా ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు హీరోయిన్ అంటే నేను చాలామంది ఆ టైంలో డైరెక్ట్గా అడిగి సార్, నాకు తెలిసిన వాళ్ళు అంటే అమ్మాయి ఏంటి అని, అంటే బికాస్ ఇట్ ఈస్ దేర్ ట్రెమెండస్ డిజైర్ టు బిలీవ్ దట్ ఇట్ యాక్చువల్లీ క్యాన్ హ్యాపెన్. అది దట్ హీరోయిన్స్ ట్రేడ్ ఇన్ దేర్ మారల్స్ అండ్ that is what అప్పట్లో బిలీఫ్ ఉండేది. they believe, yeah, and that belief But is it's not always there. See, question is not about the truth. Somebody might do it, that is their wish, but ఈడికి తెలుసా తెలీదా కాదు, he wants to believe it is true. Whether that is true or not is a different point actually, because it's his fantasy. So ఇందాక ఒకటి ఏం చెప్పాను, everybody sells something. No, what you have, what you think is your best thing, you are trading it. బాడీని కూడా అమ్ముకోవచ్చు. Of course, everything. That is what happens. ఇప్పుడు హీరో వస్తున్నాడు, టక్ 6 ప్యాక్ పెట్టుకున్నాడు, హీరోయిన్కి అమ్మాయికి మంచి నడువు ఉంది, మంచి ఫిగర్ ఉంది, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? Eventually I am seeing a top heroine or the mass are buying tickets to also enjoy her beauty and sexuality. It's not about the performance, we all know that. కట్రీనా కైఫ్ని ఎంజాయ్ చేసేది పర్ఫార్మెన్స్ కాదు కదా, షీ జస్ట్ సచ్ ఎ సెక్సీ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? దాని తర్వాత మీ గ్రెడేషన్, ఒక దాంట్లో ఇది తక్కువ అవ్వచ్చు, అమెరికాలో ఫుల్ నేకెడ్ కూడా ఓకే అవ్వచ్చు, ఇంకెక్కడో హాఫ్ నేకెడ్ ఓకే అవ్వచ్చు, ఇంకో చోట బురకా ఉండొచ్చు. అది మీకు కల్చరల్ డిఫరెన్స్. అది వర్మ గారి సినిమాలో కాళ్ళు మాత్రం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది నా యా. సో you feel it's the same eventually concept. the man selling his power, his brains or his some ability is వాడికి ఉన్న యాసెట్స్. అయ్యి ఉమెన్కి ఉన్న యాసెట్స్ ఏంటంటే తన బ్యూటీ, తన సెక్షువాలిటీ, 2 of the primary thing. బ్రెయిన్ లేదని అంటలేదు, బ్రెయిన్ ఇస్ కామన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. నేను అడగబోతుంటే మీరు అన్నారు గుడ్. Yeah, సో బ్రెయిన్ ఇస్ కామన్. yeah, brain is common for both of them. That is men not don't have necessary. sexuality. Yeah. Men don't have sexuality. Male sexuality, I do not believe it's as powerful. ఇప్పుడు యుద్ధాలని అమ్మాయి అందం కోసం జరిగిన, అబ్బాయి అందం కోసం ఎప్పుడు జరగల. వర్మ గారు ఇంత లిబరేటెడ్ గా ఆలోచిస్తారు మీరు, అవుట్ ఆఫ్ కంప్లీట్లీ ఎక్స్పాండెడ్ సోల్ దట్ యు ఆర్. వై డు యు అగైన్ గో బ్యాక్ టు రాజుల కాలం అండ్ that is history. I am saying కదా, ఇప్పుడు everybody knows women's beauty is what which creates chaos. Man's looks ఎప్పుడు chaos create చేయవు. man power create చేస్తుంది. వాడు ఆధిపత్యం, వెళ్ళి వాళ్ళని కొడతాను అన్నది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఉమెన్ అందంగా ఉంటాం, ఎందుకంటే అందరూ అందాన్ని కోరుకుంటారు కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. విచ్ ఇస్ ద రీజన్ వార్స్, ఆల్ great wars have a certain origin of source in a beautiful woman, because it's a wealth. The woman's beauty and sexuality is property. It is property, but it can't possessed. It should not be everybody's property. Another point, or is it her that choice? is societal structure. That choice. No, whether a woman wants her beauty to be given to her husband, only her husband, protect it and only give it husband కి ఇచ్చేసి దాని తర్వాత ఆడితో పిల్లలు కనేసి వాళ్ళు చేసుకుని ఒకరోజు చచ్చిపోవటమా, లేకపోతే డూ యూ వాంట్ యూజ్ ఇట్ యాజ్ అ వెల్త్? లైక్ ఇప్పుడు ఒక హీరోయిన్ అవ్వాలి, ఒక అమ్మాయి వచ్చింది. మనం ఏంటి, ఒక సొసైటీలో అవి అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయింది, దాని తర్వాత పెళ్లి చూపులు చేసేసి ఫస్ట్ డే శోభనం గదిలో ఆ అమ్మాయి కొన్న వాట్ ఎవర్ వాడి అక్కడతో రిస్ట్రిక్ట్ అయిపోతుంది. దాని తర్వాత అక్కడ చీరలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఏదో వాట్ ఎవర్ వేసుకుని, భోజనాలు పెడతా, వంట వారుస్తా. హీరోయిన్ అనే అమ్మాయి, ఒక అమ్మాయి యాక్ట్రెస్గా వచ్చింది అనుకోండి, she is using her body, her beauty, her sexuality to entice people and make something out of that. Okay, if that is not a mistake, that is a direct result. I am not looking down upon. In fact, I enjoy it and I admire that aspect. I admire anybody who are using their wealth as an investment. So దాన్ని కేవలం ఆడవాళ్ళ స్వాతంత్రాన్ని తొక్కేయటానికి, వాళ్ళకున్న బ్యూటీ సెక్షువాలిటీని వాళ్ళు గిల్ట్ ఫీల్ చేయడానికి, వాళ్ళు అనగదొక్కడానికి చేసే ఒక సోషల్ ఈవిల్. అది సోషల్ కళ్ళాలు వేస్తారు. 20-25 ఏళ్ల వరకు ఎప్పుడైతే పీక్ లో అందంగా ఉంటుంది అమ్మాయి, అప్పుడే పనికి వస్తుంది, తర్వాత పనికి నేను అనట్లేదు. దట్ ఈస్ వన్ యాసెట్. ప్రతి ఒడికి ఉంటుంది, మగవాడికి కూడా ఒక యూత్ ఉంటుంది, నాకన్నా టాలెంటెడ్ ఇంకోటి రావచ్చు. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రిస్ట్రిక్షన్ ఇన్ ఎవ్రీ ప్రాపర్టీ. అది పర్మనెంట్గా అనేది ఏది ఉండదు, ఎవరికి ఉండదు. అబ్బాయిలకు ఉండే సో కాల్డ్ మేధో సంపత్తి, అది ఇట్ ఏజెస్ లైక్ వైన్, అది పెరుగుతూ పోతుంది. నాట్ నెసరీ. ఎందుకంటే వాడికన్నా ఇంకో తెలివైన వాడు వచ్చినప్పుడు ఆ తెలివి మీనింగ్ ఉండదు, బికాజ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ టైంలో నేను చాలా టాలెంట్ అవ్వచ్చు, చాలా తెలివైన అవ్వచ్చు, ఐ మైట్ నాట్ బి ది సేమ్ అనదర్ ఇయర్ లేటర్, because it's all in comparative. Anything which is measured in comparison, it can't be by itself.
సో యు ఆర్ ఇన్ అదర్ వర్డ్ సేయింగ్ దట్ అమ్మాయి తనకుండే బ్రహ్మాస్త్రం విచ్ ఇస్ హర్ బ్యూటీ, షీఈస్ వన్ ఆఫ్ ద, ఐ యామ్ నాట్ సేయింగ్, అది వాడుకుని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు, అది వాడుకుని తను జీవితంలో పైకి రావాలనుకోవడం అది 100% correct. 100%. That's the ultimate liberation. Yeah. టాలెంట్ కోసం లేకపోతే అమ్మాయి యాక్టింగ్ అబిలిటీస్ చూసి అంటే నాకు అదే యాక్టింగ్ ఎబిలిటీ ఏంటండి? యాక్టింగ్ ఫస్ట్ ఇప్పుడు కొంకనా సేన్ ఉంది, కొంకనా సేన్ ఆర్ సంబడి లైక్ దట్ మైట్ బి బెటర్ యాక్ట్రెస్ దెన్ లెట్స్ సే కట్రీనా కైఫ్ ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఎవెన్చువల్లీ ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ, నాట్ ఇట్ ఈస్ ఫ్యాంటసీ ఇమేజ్. కట్రీనా కైఫ్ అనే అమ్మాయి ఫ్యాంటసీ ఇమేజ్ యూత్కి కానీ మెన్కి కానీ, అక్కడ మీకు పాపులారిటీ వస్తుంది. కానీ టెరిఫిక్ యాక్టింగ్ చేసేసి షబాన్ ఆజ్మీ లాగా చేస్తే వస్తుందా పాపులారిటీ? షబాన్ ఆజ్మీ నెవర్. అది పాయింట్. అండ్ డోంట్ లుక్, మీ హోర్డింగ్ చూస్తారు ఒక బట్టలు అమ్మటానికి ఫ్యాంటాస్టిక్ లుకింగ్ క్రిస్టియన్ డియోర్ అని ఒక పర్ఫ్యూమ్ ఏదో ఉంది, లేకపోతే క్లోత్స్ ఉన్నాయి, మోడల్స్ ఉంటారు. మీరు ఎక్కడ వచ్చి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి, ఐశ్వర్య రాయ్ అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ చెప్పమంటారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది ఒక పేషెంట్ ఉన్నాడు, బ్లడ్ ఇవ్వాలని మనసులోంచి రావాలి కదా. దానికి ఐశ్వర్య అందం ఎందుకు పెడుతున్నారు మీరు మధ్యలో? ఎందుకంటే అందానికి అట్రాక్ట్ అవుతారని వాళ్ళకి తెలుసు. ఒక అంద వికారమైన అమ్మాయిని తీసుకొచ్చి అమ్మని చూస్తాను, ఆ రక్తం అంతా బ్లడ్ డొనేషన్ ఏమని ఎవ్వరు రారు. సో ద ఉమెన్స్ బ్యూటీ ఈజ్ ఎ మేజర్ వెపన్ టు ఎంటైస్ అండ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్, విచ్ ఈస్ నేచర్. సో ఇన్ అదర్ వర్డ్స్ ఆర్ యు సేయింగ్ పీపుల్ హు ఆర్ నాట్ బ్యూటిఫుల్ ఆర్ వీక్ in any way? That is in the relative thing, of course, yes. ఇప్పుడు ఒక మనిషికి టెరిఫిక్ మసిల్స్ ఉన్నాయి, నాకు లేవు. ఒకడికి చాలా తెలివి ఉంది, ఇంకోటికి లేదు. ఆ డిఫరెన్సెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఒకడేమో కంపెనీకి యజమాని ఉంటాడు, ఇంకోటి మేనేజర్ అవుతాడు, ఎవడో లేబర్ పని చేస్తాడు, ఇంకోటి ఊడిస్తూ ఉంటాడు. అందరూ మనుషులే, కానీ వాళ్ళకి కొన్న లెవెల్ డిఫరెన్స్ ఉన్నట్టే దీంట్లో కూడా అదే డిఫరెన్స్ ఉంటాయి. సో వర్మ గారి దృష్టిలో బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్. బ్యూటీ స్కిన్ డీప్, ఐ డోంట్ నో ఇస్ ద పాయింట్. స్కిన్ డీప్ అంటే షాలో, ఇదంతా షాలో. No, this is all beauty for me is one of the major things I want to live, you should live for. ఒక why you want to live, why are you born అనేది పొద్దున్న నుంచి రాత్రి వరకు లేకపోతే మేము చచ్చే వరకు చేసే దాంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ అంటే ఎందుకు నేను బతుకున్నాను, ఎందుకు ఉండాలి, ఏం చేయాలి అన్న దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఈజ్ ద హ్యూమన్స్ బ్యూటీ. మన సొసైటల్ స్ట్రక్చర్ అగైన్ గోయింగ్ బ్యాక్, మన వాల్యూస్లో ప్రేమ, మన వాల్యూస్ కదా ప్రపంచవ్యాప్తంగా లవ్ అనే కాన్సెప్ట్ని చాలా దే హ్యావ్ ఎంఫసైజ్డ్ ఇట్ క్వైట్ అ బిట్. ప్రేమ కామం కాదు, ప్రేమ నాట్, అందుకనే ప్రేమ పిశాచి అని అంటారు, ఎవరు కామ పిశాచి అంటారు. కరెక్ట్. ప్రేమ అనే కాన్సెప్ట్ కి మీరు అసలు ఎక్కడ? ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అది దే ఆర్ వెరీ ఇంటర్లింక్డ్. అందుకని నేను ఫస్ట్ ఏమని చెప్పాను, నాకు అమ్మాయి అంటే చాలా ప్రేమ, సెక్షువల్గా నేను చూడను అంటే సత్యేంద్ర చెప్పిన ఆస్పెక్ట్ మీరు మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వితౌట్ ప్రేమ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ ఎంజాయ్ సెక్స్, బికాజ్ ఇట్ బికమ్స్ ఎ ఫిజికల్ యాక్ట్. ఆ ఎమోషన్ అనేది తోడైనప్పుడే యూ కెన్ ఎంజాయ్ ద యాక్ట్ ఆఫ్ సెక్స్, యూనో. లేకపోతే ఇట్ బికమ్స్ జస్ట్ లైక్ ఏ వాట్ యూ కాల్ ఒక యానిమల్, దాంట్లో పర్టికులర్ మూమెంట్లో ఉండి వెళ్ళిపోతుంది. సో దే ఆర్ ఇంటర్మింగిల్డ్, దే కెనాట్ బి సెపరేటెడ్. ఇప్పుడు ప్రేమ అనేది మీకు పిల్లల మీద ఉండొచ్చు, పెద్దల మీద ఉండొచ్చు, ఒక పర్టికులర్ దాని మీద ఉండొచ్చు, గ్రూప్ మీద కూడా ఉండొచ్చు. కానీ ఒక మగవాడికి అమ్మాయి మీద ప్రేమ అనేది ఒక సెక్షువల్ ఆస్పెక్ట్ లేకుండా ఉండటం అనేది కష్టం. ఓకే, అన్లెస్ ఒక సైకలాజికల్ కాంప్లెక్సిటీస్ ఒక్కొక్కసారి దాని వేరియేషన్స్ ఉండొచ్చు, యూనో. So I don't think they can be really separated. Sex is a very, very important part of love between a man and woman. So you are giving some, but does it wear out after some time? Yeah, it will wear out because when ఇప్పుడు డిజైర్ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ చూసి వచ్చింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒకడు at 4 years he dated this girl and had a very good sex life and this and everything. And ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఇంట్లోకి వచ్చి ఉన్నాక షీ స్టార్టెడ్ పనుల మీద అరవటం మొదలుపెట్టింది. కోపం వస్తుంది పనుల మీద, ఏంటి అది అని. ఆడు నాతో ఏం చెప్పాడంటే, రాంగర్ నేను ఎప్పుడు అరవలేదు నా సర్వెంట్స్ మీద, నా ఇంట్లో నా డ్రైవరు తను అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి, కానీ తనకేంటి, తన దృష్టి డ్రైవరు వీడు వంటాడో పనుడు ఉంటాడు. కానీ ఈడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది అంతకుముందు, అది ఎప్పటి నుంచో తెలుసు, ఒక యాజ్ పీపుల్ హీ వుడ్ హ్యావ్ కనెక్టెడ్. కానీ ఇది ఎంత సిల్లీగా ఏంటి, వాళ్ళ మీద అరుస్తావేంటి అంటే తన కోపం వస్తుంది. ఏంటంటే చేసిన దానికి అంటే నాకన్నా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా అని అమ్మాయికి ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ సిచ్యువేషను, దీని మొలాన హీ సెడ్ ఐ స్లోలీ స్టార్టెడ్ లూజింగ్ మై ఫీలింగ్ ఫర్ హర్. ప్యాషన్ ఎలా పోతుందంటే బికాజ్ ఇట్స్ ఎ ఫీలింగ్ కనెక్టెడ్ టు దట్. నేను చాలా ఫీల్ అయినప్పుడే అమ్మాయి మీద ప్యాషన్ నాకు ఉంటుంది. ఎప్పుడైతే ఫీలింగ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ బి రిలేటెడ్ ఈవెన్ టు ఫిజికల్ ప్యాషన్, విచ్ ఇస్ ద రీజన్ దే బికమ్. మీరు పెళ్ళి అయినప్పుడు లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకుని ఉన్నవాళ్ళు ఒక 2-3 ఏళ్ళు అయ్యాక కొంచెం దూరంగా ఉంటారు.
అండ్ ద వైఫ్ విల్ నాట్ ట్రై టు అట్రాక్ట్ ద మ్యాన్ సో మచ్. ఇంటికి వచ్చేటప్పటికి ఫస్ట్లో ఏమో బాగా మంచి ఇది తీసేసుకుని పర్ఫ్యూమ్ వేసుకుని మంచి ఏ బట్టలు వేసుకోవాలి అని కలుసుకోవడానికి వెళ్తున్నాను అనే ఒక అబ్బాయి వాళ్ళిద్దరు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆఫ్టర్ 2-3 years. ఆమె ఇంటికి వచ్చేప్పటికి చెమటతో ఉంటుంది, లేకపోతే ఏదో చేసి అనేదో అలా. సో ఐ థింక్ దట్ ఈజ్ రిలేటెడ్ టు దట్, బికాజ్ లవ్ అండ్ సెక్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఒకటి పోతే రెండు పోతుంది. ఒక మనిషికి ఇంకో మనిషికి ఆకర్షణ ఎందుకు ఉంటుందంటారు మీ దృష్టిలో? ఐఎమ్ షూర్, ఐ థింక్ ఇట్స్ అంటే ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఫ్రమ్ మై మైండ్, దిస్ నో సైంటిఫిక్ డేటా టు ప్రూవ్ దిస్. నాకు ఒకటేంటంటే ఒక పర్టిక్యులర్ టైంలో మీరు ఏజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి మ్యాక్సిమం మీరు అంటే ప్రాక్సిమిటీ వలన అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో ఆ అమ్మాయి ఒక్కతే మీకు కనిపించి ఉండొచ్చు, అంటే మీకున్న సర్కిల్లో ఆ అమ్మాయికి మీరు అట్రాక్ట్ అవ్వచ్చు. షీ బికమ్స్ ఏ బెంచ్ మార్క్ ఐ థింక్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఈ టైప్ అమ్మాయి నాకు ఇష్టం లాంటి అమ్మాయి అంటే మీరు ఎలా సెగ్రిగేట్ చేస్తున్నారు, ఎక్కడో ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో చదువుకుంటున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్ లేబర్ ఉండేది, ఒక రైఫుల్ అని. ఐ ఫీల్ షీ ఈజ్ మై బెంచ్ మార్క్. సో ఇప్పుడు ఏ అమ్మాయికి దగ్గరగా ఉంటే ఆ అమ్మాయిలు అందరూ నాకు ఇష్టం అవుతారు. అది మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. మీకు ఇళయరాజా అంటే చాలా ఇష్టం ఉన్నప్పుడు ఇళయరాజా టోన్స్లో ఉన్నదే మీకు ఇష్టం ఉంటుంది. సో యూఆర్ సెట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇలాంటి అమ్మాయి, ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమా, ఇలాంటి వాట్ ఎవర్ ఇంటీరియర్ డెకరేషను, నాకు ఇలాంటి కలరు, ఇవన్నీ కూడా ఐ థింక్ దే సెట్ ఎట్ వన్ టైం. సో రైఫిల్ ఇస్ యువర్ బెంచ్ మార్క్. యా, రైఫిల్ ఫోటో చూడాలని చాలాసార్లు మీరు మెన్షన్ చేశారు. యా. సో కెన్ యూ డిస్క్రైబ్ అ ఫ్యూ క్వాలిటీస్? క్వాలిటీస్ ఫస్ట్ ఎప్పుడు మాట్లాడలేదు ఆమె. ఇది అమ్మాయి ఇప్పుడు లాంగ్ షాట్లో చూడడానికి, లాంగ్ షాట్లో ఐ థింక్ షీ హ్యాడ్ ద మోస్ట్ అమేజింగ్ థైస్ ఐ హావ్ సీన్. అది మెయిన్ పాయింట్. Okay, we got the point. యా. సో యూ డోంట్ వాంట్ హియర్ ఇట్, అది నేను చెప్పేది. ఎందుకంటే మీకు నేను చెప్తాను ఎందుకో. దిస్ ఇస్ పబ్లిక్ టీవీ. ఫైన్, ఇట్స్ పబ్లిక్ టీవీ ఆఫ్ కోర్స్. పబ్లిక్ టీవీలో మీరు ఐ యామ్ సేయింగ్ వాట్ ఐ టు సేస్. ఇప్పుడు ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయితో మీ కళ్ళ కన్నా మీ థైస్ ఎక్కువ ఇష్టం అని చెప్పాను అనుకోండి, థైస్ని ఎందుకు మీరు కించపరుస్తున్నారు? థైస్ కూడా మీ ఉమెన్ పార్టీ కదా, కళ్ళు ఏం చేస్తున్నాయి, థైస్ కూడా ఏదో చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఎందుకు మీరు కించపరుస్తున్నారు అంటే ఈ ప్రోగ్రామింగ్ వలన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షర్ట్ ప్యాంట్ వేసుకుని ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? యా, షర్ట్ లేకుండా వచ్చి కూర్చోవచ్చు కదా. షర్ట్ లేకుండా, ఎందుకంటే నాకు 6 pack లేదు కాబట్టి మీ కళ్ళకి అనవసరంగా ఇరిటేషన్ వస్తుందని నేను కప్పిపుచ్చుకున్నాను. అదే రీజన్. I don't think that's the reason. Is that the real reason? That's the only reason. There is a societal framework. We have Of course, obviously. I know. Yeah, correct. Similarly, thighs. Yeah. కొన్ని సబ్జెక్ట్స్ మనం పబ్లిక్ టీవీలో మాట్లాడడం కాబట్టి నేను మాట్లాడేసాను, మీరు కావాలంటే కట్ చేసుకోండి. నేను మాట్లాడతాను, మీరు కావాలంటే మీరు కట్ చేసుకోండి, లేకపోతే చూసేవాళ్ళు టీవీ ఆఫ్ చేసేమనండి. ఈ టాపికే అసలు డెఫినెట్లీ ఇట్ డ్రా లాట్ ఆఫ్ అటెన్షన్. ఐ హోప్ ద రైట్ అటెన్షన్, నాట్ ద రాంగ్ అటెన్షన్. బికాస్ వై డూ థింక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బహుశా బిగినింగ్లో అడగాల్సిన క్వశ్చన్. చాలా పర్సనల్ చాయిస్ అండ్ పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. దీని ఇంత బహిరంగంగా పబ్లిక్గా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటని చాలా మంది మీ ఫేస్బుక్లోనే అడుగుతారు, నా ఫేస్బుక్లో. బహిరంగంగా మాట్లాడకపోతే దట్ ఇస్ హోల్ పాయింట్ ఆఫ్ ద